కానీ కానీ బెస్ట్ థింగ్ అబౌట్ గంభీర్ ఏం చేస్తున్నాడు అంటే హీస్ గివింగ్ ఛాన్సెస్ ఫర్ ఆల్ రౌండ్స్ కి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తున్నాడు, బౌలింగ్ కూడా ఛాన్సెస్ ఎక్కువ ఇస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్ కన్సిస్టెన్సీగా ఛాన్సెస్ ఇస్తున్నాడు వాషింగ్టన్ సుందర్ కి, శివన్ దూబేకి అండ్ అక్షర్ పటేల్ కి. Akshar Patel, I agree. These Shivam Dube, I don't know. He has to improve his technique. He has to improve his bowling. He has to improve his defense, mainly in ODIs. What defense చూస్తే ఏదో స్టార్ట్ కి వెళ్ళి మధ్యలో ఆగిపోయిన డిఫెన్స్ లా, మధ్యలో ఆగిపోతే ఎలా ఉంటుంది డిఫెన్స్ అలా ఆడతాడు. ఏమంటావా? ఏమో జస్ట్ ఇప్పుడే వచ్చారు కదా ఇంటర్నేషనల్ క్రికెట్ కి, మనం ఒక 1-2 years టైం ఇవ్వాలి. ఇప్పుడు మనకు వచ్చిన ఫస్ట్ సిరీస్ పర్ఫామ్ చేయాలంటే వాడు ఈ నుంచి పర్ఫామ్ చేస్తే రావ్స్ 1-2 years టైం లేదు మనకి. 1-2 years ఈ రోజుల్లో ఉండే కాంపిటీషన్ కి టాలెంట్ కి 1-2 years లేదు. దే హావ్ టు ప్రూవ్ వెరీ ఫాస్ట్. అదే ఇంప్రూవ్ అవ్వాలంటే వాడు టైం ఇవ్వాలి కదా. ఈ జస్ట్ ప్లేయింగ్ ఇస్ సెకండ్ సిరీస్ ఆఫ్టర్ వరల్డ్ కప్. సో కాబట్టి మెల్లిమెల్లిగా వాడి కోచ్ వచ్చి వాని డిఫికల్టీస్ ఏమంటారు వాడిని సంథింగ్ వాడిని చెప్తుంటే వాడు ఇంప్రూవ్ అవుతూ ఉంటాడు. సేమ్ లైక్ అంటే ఇప్పుడు పెద్ద బ్యాట్స్మెన్ కావాలంటే హీ హాస్ టు గో త్రూ ఫ్యూ ఫెయిల్యూర్స్. డెఫినెట్లీ సి వరల్డ్ కప్ నెక్స్ట్ వరల్డ్ కప్ ఓడిఐ వరల్డ్ కప్ కి అయితే రెడీ అయిపోతాడు. బట్ దే హావ్ టు ఇంప్రూవ్ ఫాస్ట్, ఫెయిల్ ఫాస్ట్. ఇంకా T20 వరల్డ్ కప్ ఉంది, ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది, విచ్ ఆర్ బోత్ T20 ఫార్మాట్స్. సో వాటికి ఎనీవే ఈస్ గోనా ప్లే, బట్ అప్పటిలోపు ఇంప్రూవ్ అవుతాడు కదా. అవ్వాలి. మనకి ఇంకా మళ్ళీ మనకి బార్డర్ గవాస్కర్ సిరీస్ ఉంటుంది ఆస్ట్రేలియాతో, దాని తర్వాత న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్లు ఉంటాయి, ఓడిఐ సిరీస్లు ఉంటాయి. సో మేబీ హీ హాస్ టు ప్రిపేర్ ఫర్ ఆల్ దోస్. Why Riyan Parag? Why not Ruturaj? ఐ థింక్ ఓపెనింగ్ స్లాట్ వల్ల. ఓపెనింగ్ స్లాట్ మరి ఋతు ఎక్కడైనా ఆడతాడు, బట్ ఋతుని ఎందుకు తీసుకోలేదు ఏది అంటే మరి ఋతుని ఎక్కడ ఆడుతున్నాడు అంటే ఇప్పుడు ఓపెనింగ్ స్లాట్ ఇప్పుడు చూసినట్టయితే గంభీర్ దాంట్లో శుభ్మన్ గిల్ 60s పొజిషన్. శుభ్మన్ గిల్ 3 ఫార్మాట్స్ కి ఓపెనింగ్ పొజిషన్ స్లాట్ లో ఉన్నాడు. T20కి అయితే యశస్వి జైస్వాల్ పార్ట్నర్షిప్ ఇస్తున్నాడు. ఓడిఐకి రోహిత్ శర్మ ఉంటున్నాడు, ఓడిఐకి టెస్ట్ క్రికెట్ కి. శుభ్మన్ గిల్ గాట్ ద ప్రియారిటీ, 1 down విరాట్ కోహ్లీ. అక్కడ తీసుకున్నట్టే సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. T20లో అయితే 2 down శ్రేయస్ అయ్యర్. సో రితురాజ్ గైక్వాడ్ ఏ ప్లేస్ లో ఆడతాడు? మేబీ బ్యాకప్ కింద తీసుకుంటారు కానీ విరాట్ కోహ్లీ ప్లేస్ లో ఆడతారు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తే డైరెక్ట్ రుతురాజ్ గారిని తెచ్చి విరాట్ కోహ్లీ ప్లేస్ లో పెడతారు. సింపుల్ రీప్లేస్మెంట్. విరాట్ కోహ్లీ ఇంకా 2 years వరకు ఓడిఐ టెస్ట్ రిటైర్డ్ అయ్యేటట్లేడు. కాదు రుతురాజ్ గారికి ప్లేస్ కరెక్ట్ కావాలంటే గివెన్ ది బ్యాటింగ్ అవర్ బ్యాటింగ్ లైన్అప్ అండ్ ఈస్ ప్లేయింగ్ వాడి కరెక్ట్ పొజిషన్ విరాట్ కోహ్లీ పొజిషన్. సో ఇప్పుడు ఎట్లయినా విరాట్ కోహ్లీ T20 నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు T20లో మన పొజిషన్ ఎవడు సూర్యకుమార్ యాదవ్ గారు అన్నా రిషబ్ పంట్ గారు అన్నా వస్తున్నారు. That's what we seen in the World Cup. Whether they'll go with the same అనేది మనం తర్వాత చూడాలి. బట్ ఋతుకి ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఈస్ గెటింగ్ ఇన్ టు T20 వరల్డ్ కప్ కాకుండా ఓడిఐకి ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. T20 అదే క్వశ్చన్ ఉంటుంది అనుకుంటాను యాక్చువల్ గా. సో ఋతుని ఐపీఎల్ పర్ఫార్మెన్స్ అసలు ఇంపాక్ట్ చేయట్లేదు కదా T20 పర్ఫార్మెన్సెస్ లో. ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ కాకుండా వాడు రంజీస్ కి ఆడతాడు. ఆ ఇండియా అండర్ 19 అంటున్నా, ఆ ఇండియా ఏ టీమ్ కి వాడే అనుకుంటా కెప్టెన్ ఇప్పుడు. సో దానికి కూడా వాడు ఈస్ ప్లేయింగ్ వెల్. ఎందుకు సెలెక్షన్ జరగలేదంటే మరి ఐఎమ్ నాట్ షూర్ వాట్ వెంట్ విత్ గంభీర్ మైండ్. గంభీర్ ఏం ఆలోచించి వాడిని తీసుకోలేదు, లేకపోతే వాడి అవైలబిలిటీ లేదా, వి నెవర్ నో ఆల్ దోస్. KL Rahul is back. It is too much. KL Rahul ఎంతైనా, బట్ ఐఎమ్ నాట్ షూర్ వై జీజీ ఈస్ హ్యావింగ్ హై హోప్స్ ఆన్ శుభం గిల్. శుభం గిల్ వాడి ఆడింది ఏం లేదు. ఓకే, ఐ అండర్స్టాండ్ దట్ ఈ టెస్ట్ లో బాగా ఆడాడు. ఓకే, ఆస్ట్రేలియాలో వెళ్ళి పర్ఫామ్ చేశాడు టెస్ట్ లో. సో హీ గాట్ వెరీ గుడ్ రికగ్నిషన్ ఆస్ట్రేలియా టెస్ట్ లో పర్ఫామ్ చేసినందుకు. బట్ హీ డిడ్ంట్ డూ ఎనీథింగ్ గ్రేట్ టు మేకింగ్ కెప్టెన్ ఇన్ ద ఓడిఐస్. ఓడిఐస్ T20 అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఏం లేదు. అటు ఐపీఎల్ చూసుకున్నా, ఐపీఎల్ లో ఇయర్ వాడు అంతేమి ఇవ్వలేదు. ఓకే, లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో ఆడి బయాసే కదా మరి. వాడిని తీసుకెళ్లి వైస్ కెప్టెన్ అని చెప్పి వాడిని తీయకుండా డైరెక్ట్ ఓపెనింగ్ పొజిషన్ లో పెట్టారు. ఇంకా అన్ని ఫార్మాట్స్ కి దిస్ ఈస్ లైక్ టూ మచ్ బయాస్ రైట్. అంతే, కెప్టెన్ కదా, కెప్టెన్ ఆ సెలెక్షన్ వాడు అజిత్ అగర్కర్ ఇద్దరి స్ట్రాటజీ అన్నట్టు. అది ఇప్పుడు శుభం ఇంగ్లాండ్ ని లైక్
మన విరాట్ కోహ్లీని 3 ఫార్మాట్ కెప్టెన్ ఎలా చేస్తారో దే వాంట్ టు ప్రమోట్ శుభం గిల్ అది 3 ఫార్మాట్ అని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ వెదర్ హీ విల్ బి సక్సెస్ఫుల్ గోయింగ్ ఫర్దర్ అనేది డిపెండ్స్ ఆన్ హిస్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు విరాట్ కోహ్లీ అంత పర్ఫార్మెన్స్ శుభం గిల్ తేవాలంటే మరి అంత టాలెంట్ ఉండాలి వాడి దగ్గర. దట్ ఈస్ వాట్ ఐ థింక్ అజిత్ అగర్కర్ అండ్ గంభీర్ థాట్. దట్స్ వై దే ఆర్ గివింగ్ హిమ్ ఛాన్సెస్. రాహుల్ ఎలా అయినా T20కి ఆర్డర్ ఇక మనకి T20కి ఆర్డర్ కాబట్టి మన 3 ఫార్మాట్ కెప్టెన్ గా పక్కన ఆప్షన్ లేడు. కానీ ఓడిఐస్ కి కేఎల్ రాహుల్ ఇవ్వచ్చు కదా కెప్టెన్సీ. అదే దట్స్ వాట్ ది అంటే యువర్ ఓల్డ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అండ్ మన అజిత్ అగర్కర్ అన్న దానికన్నా ముందున్న వాళ్ళు అదే. వి ఆల్సో డిస్కస్ మెనీ టైమ్స్ దట్ హీ డిజర్వ్స్ ద కెప్టెన్సీ ఇన్ ఓడిఐ బికాస్ ఆ మిడిల్ ఆర్డర్ ని విరాట్ కోహ్లీ అవుట్ అయితే ఆ మిడిల్ ఆర్డర్ ని స్టేబుల్ గా ఉంచేదంటే ఓన్లీ కేఎల్ రాహుల్ ఒకడే. వాడొక్కడే. రిషబ్ పంట్ గాని వి కాంట్ ఈవెన్ 1% నమ్మకం ఆన్ రిషబ్ పంట్. సో ఓన్లీ కేఎల్ రాహుల్ గారే మన మిడిల్ ఆర్డర్ ని మోసేది. సో హీఈస్ మోస్ట్లీ డిజర్వ్ టు బి ద కెప్టెన్ పోస్ట్ ఐ థింక్ రోహిత్ శర్మ. బట్ కెప్టెన్సీ న్యూ కోచ్ కాబట్టి వన్ స్ట్రాటజీస్ అనుకుంటాయి. లెట్స్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అంతే. యాక్సెప్ట్ అంటే మళ్ళీ ఇంటర్నల్ టీమ్ లో పాలిటిక్స్ వాళ్ళకు ఉంటాయి ఆబ్వియస్ గా. చూడాలి ఏమవుతుంది. రెడ్డి, వాట్ అబౌట్ ఓవర్ రేటెడ్ సంజు శాంసన్? ఎలా ఓవర్ రేటెడ్ అనలేం కానీ వాడు పర్ఫార్మెన్స్ ఇద్దామనే వస్తాడు రా. అది ఎందుకో తెలియట్లేదు. ఆ బ్యాడ్ లక్ ఎఫెక్ట్ నేచర్ ఎఫెక్ట్ తెలియట్లేదు. ఛాన్స్ ఇచ్చినప్పుడు ఎందుకు ఫెయిల్ ఇప్పుడు 2 మ్యాచ్లో డక్అవుట్. అదే అందరూ పర్ఫార్మెన్స్ ఇద్దామని వస్తారు టీమ్ లోకి. ఎవరు ఎగ్జామ్ లో పాస్ అయిపోదామని అందరూ వస్తాం, పాస్ కాదు. నువ్వు సంజు శాంసంగ్ అని చూసుకున్నా వాన్ ఏజ్ కూడా అయిపోయింది కదా. వాడు రాజస్థాన్ రాయల్స్ తో సంపాదించుకునే డబ్బులు బాగానే, కానీ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ వెన్ హీస్ లుకింగ్ టు గెట్ ఇన్ టు ద ఇండియా టీమ్ వాడికి కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే కాంపిటీషన్ ఒక సైడ్ అటు రిషబ్ పంట్ దాంతో కాంపిటీషన్ ఉంది, అటు కేఎల్ రాహుల్ దాంతో కాంపిటీషన్ ఉంది. సో బేసికల్ ఇప్పుడు మిడిల్ ఆర్డర్ లో కూడా ఓడిఐ టెస్ట్ లో చూసినా కూడా శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీంతోనే రిషబ్ పంత్ ఫిక్స్ అయిపోయింది. శ్రేయస్ అయ్యర్ ఓన్లీ ఓడిఐస్ ఆడుకుంటే మంచిది, టెస్ట్ ఎందుకు వాడికి? టెస్ట్ లో శ్రేయస్ అయ్యర్ చూడు 3 ఫార్మాట్స్ ఆడతాడు చూడు, చూస్తా ఉండు. ఏంట్రా ఇది? శ్రేయస్ అయ్యర్ నాట్ ఈవెన్ like good technical batsman like KL Rahul, man. Why he needs to be in Australia New Zealand lo aadte is great. If he's gonna play on Australia New Zealand pitches, then he's suitable for test cricket. మన ఇండియా పిచ్ రబ్బర్ పిచెస్ మీద ఆడి ఎవడైనా కొడతాడు, అదేం పెద్ద గొప్ప కాదు. కానీ